ఇంకా ఈవినింగ్ బయలుదేరి నేను మా ఆయన అయితే మళ్ళీ మా ఊరైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి ఏలేశ్వరం వచ్చాం కదా, అసలు మొత్తం అంతా ఏముందా అని చెప్పేసి మొత్తం ఒకసారి తిరిగేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి మొత్తం అంతా తిరుగుతున్నాం అనమాట బైక్లోని, నేను మా ఆయన మా చెల్లి కలిసి. సండే కాబట్టి పెద్దగా షాప్స్ ఏం తీసలేవన్నమాట. ఇంకా ఏం షాప్స్ తీసలేకపోయినా సరే అదొక రౌండ్ వేసి మొత్తం అంతా తిరగడం అదొక సరదా అనమాట మాకు. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఏమైనా షాప్స్ ఉంటేనే తిరగాల, లేకపోతే తిరగకూడదా? ఏం లేకపోయినా సరే అలా బైక్లో తిరగడం, నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా బైక్లో తిరిగి మొత్తం అంతా చూడడం కూడా ఒక సరదా కదా. అయితే ఈ సెంటర్ గుర్తుందా, ఇదే మెయిన్ సెంటర్ అనమాట ఏలేశ్వరంలోని. ఇటు నుంచి కాంప్లెక్స్ రోడ్డు. అయితే ఇంకా తిరిగి తిరిగి మాకు కూడా కొంచెం దాహం అనిపిస్తే పక్కన కొబ్బరి బొండం కనిపిస్తే అక్కడైతే ఆగి 3 బోండాలు అయితే తీసుకుంటున్నాం. నేనైతే కంపల్సరీగా గుజ్జుండ బోండమే తీసుకుంటానండి ఎప్పుడు కూడా, ఎందుకంటే కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత ఆ గుజ్జు తింటే అదొక ఇష్టం అనమాట నాకు. అసలు 25 రూపీస్ అయితే ఒక బోండం కొనుక్కున్నప్పుడు వాటరే కాదు కదా, గుజ్జు కూడా తినాలి కదా. అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు తీసుకున్నా సరే ఖచ్చితంగా గుజ్జున్న బోండమే తీసుకుంటాను అనమాట. మీకు కూడా నాలానే అలవాటు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే తర్వాత ఆక్వేరియం కనిపిస్తే వెళ్ళామన్నమాట.